ఈ వీడియోలో మనం మెండెలియన్ జెనెటిక్స్ పార్ట్ 2 అనేది చూడడం జరుగుతుంది. పార్ట్ 1లో మెండెలియన్ జెనెటిక్స్ యొక్క ఇంట్రడక్షన్, అలాగే మెండెలియన్ జెనెటిక్స్ యొక్క టెర్మినాలజీ, అంటే జెనెటిక్స్లో ఉన్న టెర్మినాలజీ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మొదటిసారి ఈ వీడియో చూస్తున్నారో పార్ట్ 1 వీడియో చూశాక ఈ పార్ట్ 2 వీడియో చూస్తే వాళ్ళకి డీటెయిల్గా అర్థమవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క మెండెలియన్ జెనెటిక్స్ పార్ట్ 2లో ఎందుకు ఈయన ఈ పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నారు, రీజన్స్ ఏంటి, అలాగే ఆయన పీ ప్లాంట్స్ మీద చేసిన రీసెర్చ్ ఏంటి, ఆ క్రాసెస్ ఏంటి, ఆ క్రాసెస్ యొక్క రిజల్ట్స్ ఏంటి, మనం ఇక్కడ డీటెయిల్గా చూడడం జరుగుతుంది. అలాగే మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, టెస్ట్ క్రాస్ అంటే ఏంటి, అలాగే సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి, క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి, ఈ యొక్క డీటెయిల్గా ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్రాసెస్లో జరిగిన, అంటే ఈ క్రాసెస్లో మనం ఇక ఎలా చేస్తాం, ఈ క్రాసెస్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఖచ్చితంగా జెనెటిక్స్లో ఎటువంటి డౌట్ అనేది మీకు ఉండదు. సో స్టార్ట్ చేద్దాం. ఇక ఎక్స్పెరిమెంట్ ఈ యొక్క పీ ప్లాంట్స్ మీద చేశారు. పీ ప్లాంట్స్ అంటే ఇక్కడ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైసమ్ సటైవం అమ్మ. సో పైసమ్ సటైవం పీ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పీ ప్లాంట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ పైసమ్ సటైవం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చూద్దాం ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారంటే కెన్ బి గ్రోన్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. ఈ యొక్క పీ ప్లాంట్స్ చాలా తక్కువ ఏరియాలో డెవలప్ అవుతాయంట, అంటే బాగా పెరుగుతాయంట. అలాగే ప్రొడ్యూస్ లాట్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్. ఇవేం చేస్తాయంట, ఆఫ్ స్ప్రింగ్స్ అంటే సంతానాన్ని, అంటే ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నాయో ఆ నెక్స్ట్ జనరేషన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తాయంట. నెక్స్ట్ ప్రొడ్యూస్ ప్యూర్ ప్లాంట్స్ వెన్ అలౌడ్ టు సెల్ఫ్ పాలినేట్ సెవరల్ జనరేషన్స్. ఇవి ఏం చేస్తాయంటే, ప్యూర్ ప్లాంట్స్ అంటే తెలుసు కదా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్యూర్ అంటే ఏంటంటే ఏదైతే అంటే హోమోజైగస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్యూర్ అంటున్నాం. అంటే క్యాపిటల్ ఆర్ లేదా స్మాల్ ఆర్ ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో, ఆ ట్రైట్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్యూర్ అంటున్నాం. ఇవి ప్యూర్ ప్లాంట్స్ వెన్ అలౌడ్ టు సెల్ఫ్ పాలినేట్ సెవరల్ జనరేషన్స్. ఇవి ఏం చేస్తాయంటే ప్యూర్ జనరేషన్స్, అంటే నెక్స్ట్ జనరేషన్లో ప్యూర్గా మనకి సెల్ఫ్ పాలినేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ సెల్ఫ్ పాలినేషన్ జరిగినప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది ప్యూర్ అనేది ఫామ్ అవుతుంది. సో చూద్దాం. ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అంటే మీకు తెలుసు ఏంటంటే, ఒకే ప్లాంట్లో, అంటే ఒక ప్లాంట్లో ఒక ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్లో ఉన్న పాలెన్ ఏదైతే ఉందో ఆ పాలెన్ అనేది అదే ఫ్లవర్లో ఉన్న ఈ యొక్క ఓవరీ ఏదైతే ఉందో ఓవరీని చేరినప్పుడు అక్కడ ఫెర్టిలైజేషన్ జరిగితే దాన్నే సెల్ఫ్ పాలినేషన్ అంటారు. సో చూద్దాం. అలాగే ఒకే ప్లాంట్లో ఉన్న ఫ్లవర్లో ఆ ఫ్లవర్ కాకుండా ఆ ఫ్లవర్లో ఉన్న పాలెన్ అనేది వేరే ఫ్లవర్కి జాయిన్ అయితే, అంటే అక్కడ క్రాసింగ్ జరిగితే దాన్నే క్రాస్ పాలినేషన్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ప్లాంట్ పార్ట్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మనకి దారాల్లాగా ఉన్నాయి చూసారా, ఇవి స్టామిన్స్ అమ్మ. ఈ స్టామిన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఈ పాలెన్కి సపోర్ట్ని ఇస్తాయి. సో ఈ పాలెన్స్ అనేవి పైన ఏర్పడతాయి అమ్మ. నెక్స్ట్ ఇది పిస్టిల్ అమ్మ. ఈ యొక్క పిస్టిల్ ద్వారా లోపల ఓవరీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ యొక్క స్టామిన్లో మనకి పాలెన్స్ ఉంటాయి, పాలెన్ లోపల మనకి పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ యొక్క ఓవ్యూల్లో ఓవరీ అనేది ప్రజెంట్ అయి ఉంటుందమ్మా. సో ఎప్పుడైతే ఈ యొక్క స్టామిన్స్లో ఉన్న పాలెన్ ఏదైతే ఉందో ఆ పాలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ యొక్క పిస్టిల్ని జాయిన్ అవుతాయో ఆ పిస్టిల్ ద్వారా లోపలికి ఈ విధంగా వచ్చి ఓవ్యూల్ లోపల ఉన్న ఓవరీని అంటే ఓవరీతో ఈ యొక్క ఫెర్టిలైజేషన్ జరుగుతుందన్నమాట. సో ఈ ఓవరీతో ఎప్పుడైతే ఇవి కలుస్తాయో ఆ జరిగే ప్రాసెస్ని మనం ఫెర్టిలైజేషన్ ఫలదీకరణ అంటాం. ఆ తర్వాత ఇవి ఓవరీస్ అనేవి సీడ్స్గా ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అప్పుడు మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ ద్వారా మనకి సీడ్స్ అనేవి వస్తాయి. సో చూద్దాం. పాలెన్ కంటెంట్స్ స్పెర్మ్ ప్రొడ్యూస్డ్ బై ద స్టామిన్స్. ఈ యొక్క పాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలెన్స్ అనేవి ఏం కలిగి ఉంటాయి అంటే స్పెర్మ్ని కలిగి ఉండి ప్రొడ్యూస్డ్ బై ద స్టామిన్స్. ఇవి ఎక్కడ ఈ స్టామిన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ స్టామిన్స్ ద్వారా ఈ యొక్క పాలెన్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. సో ఓవరీ కంటెంట్స్ ఎగ్స్ ఫౌండ్ ఇన్సైడ్ ద ఓవ్యూల్. సో ఓవరీ అనేది ఎక్కడ ఉంటుందంట, ఈ యొక్క ఓవ్యూల్ ఏదైతే ఉందో ఓవ్యూల్ లోపల ఈ యొక్క ఓవరీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఎగ్ అని అంటాం. సో ఇక్కడ పాలెన్ క్యారియర్స్ స్పెర్మ్ టు ద ఎగ్స్ ఫర్ ఫెర్టిలైజేషన్. ఈ యొక్క పాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలెన్స్ అనేవి ఏం చేస్తాయంట, ఈ స్పెర్మ్ని ఆ ఎగ్స్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఫెర్టిలైజేషన్ జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చూద్దాం. కెన్ అక్కర్ ఇన్ ద సేమ్ ఫ్లవర్. ఒకే ఫ్లవర్లో, అంటే ఒక ఫ్లవర్లో ఉన్న ఈ స్టామిన్స్లో ఉన్న ఈ యొక్క పాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలెన్స్ అనేవి అదే ఫ్లవర్లో ఉన్న ఓవరీని రీచ్ అయితే దాన్ని మనం సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అంటాం. అలా కాకుండా వేరే ఫ్లవర్ నుంచి, అంటే దాని పక్క ఫ్లవర్ నుంచి ఆ యొక్క పాలెన్స్ అనేవి ఈ ఓవరీని చేరితే దాన్నే మనం క్రాస్ పాలినేషన్ అంటాం, క్రాస్ ఫెర్టిలైజేషన్ అంటాం.
సో ఇక్కడ మెండెలియన్ ఎక్స్పెరిమెంట్ యొక్క మెథడ్స్ అనేవి మనం చూద్దాం. ఆయన ఏ మెథడ్స్ యూజ్ చేశారో చూద్దాం. మెండల్ అనే ఆయన హ్యాండ్ పాలినేటెడ్ మెథడ్ అనేది యూజ్ చేశారమ్మా. సో హ్యాండ్ పాలినేటెడ్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. ఫ్లవర్స్ యూజింగ్ పెయింట్ బ్రష్ ఈ కుడ్ స్నిప్ ద స్టామెన్స్ టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్ కవర్డ్ ఈచ్ ఫ్లవర్ విత్ ఏ క్లాత్ బ్యాగ్. సో ఇక్కడ ఏం చేశారంటే ఆయన పెయింట్ బ్రష్ని ఉపయోగించి ఏం చేశారంటే ఈ కుడ్ స్నిప్ ద స్టామెన్స్ టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేటెడ్. ఏం చేశారంటే స్నిప్ చేశారంట. స్నిప్ అంటే ఏంటి? కట్టేశారు. ఈ యొక్క పాలెన్ ఏవైతే ఉన్నాయో ఆ స్టామిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టేసి ఏం చేశారంటే ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్, ఈ యొక్క సెల్ఫ్ పాలినేషన్ జరగకోకుండా ఈయన ఏం చేశారంట ప్రివెంట్ చేశారనమాట. సో ఆ సెల్ఫ్ పాలినేషన్ జరగకోకుండా ఆయన వాటికి ఒక దారం లాగా కట్టేసి ఆయన చేశారనమాట. సో కవర్డ్ ఈచ్ ఫ్లవర్ విత్ ఏ క్లాత్ బ్యాగ్. ఆయన ఏం చేశారు, ఇలా కట్టేసిన తర్వాత వాటిని ఏ అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్కి క్లాత్ బ్యాగ్ అనేది ఈయన అటాచ్ చేశారు. ప్రతి ఫ్లవర్కి క్లాత్ బ్యాగ్ అనేది అటాచ్ చేశారు. ఎందుకంటే అక్కడ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ జరగకోకుండా ఈయన ప్రివెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ట్రేట్స్ త్రూ ద సెవరల్ జనరేషన్స్. మరి ఈయన ఏం చేశారంట ట్రేస్ చేశారంట ఆ యొక్క లక్షణాలు నెక్స్ట్ జనరేషన్లో ఎలా మార్పు చెందుతాయో అనేసి ఈయన ట్రేస్ చేయడం జరిగింది. హ్యాండ్ మెథడ్ అంటే తెలుసు కదా. ఇక్కడ హ్యాండ్ పాలినేటెడ్ మెథడ్ అంటే ఏం చేశారంటే ఆయన హ్యాండ్ ద్వారా యొక్క పెయింట్ బ్రష్ ద్వారా పాలినేషన్ అనేది జరిపారు. నెక్స్ట్ ఈయన ఏం చేశారంటే ఈ యొక్క వీటి ఏవైతే ఉన్నాయో స్టామిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టేసి ఉంచారు. అలాగే ఆ ఫ్లవర్ పైన ఒక బ్యాగ్ అనేది పెట్టి పాలినేషన్ జరగకోకుండా అయినా ప్రివెంట్ చేశారు. సో ఇక్కడ మెండల్ అనైనా ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఈ డయాగ్రామ్లో సెల్ఫ్ పాలినేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మేల్ యాంథర్ ఉందమ్మా, ఇక్కడ ఫిమేల్ స్టిగ్మా అనేది ఉంది. ఒక మేల్ యాంథర్లో ఉన్న పాలెన్ ఏదైతే ఉందో ఆ పాలెన్ అనేది స్టిగ్మాన్ చేరినప్పుడు స్టిగ్మా ద్వారా ఇది ఓవ్యూల్లో ఉన్న ఓవరీకి చేరి ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఎప్పుడైతే మనకి ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అప్పుడు ఆ ఫెర్టిలైజేషన్ అనేది సీడ్స్ ఇన్ ఓవరీ అనేది ఈ యొక్క ఓవరీ అనేది ఏం చేస్తుంది, సీడ్స్ని ఫామ్ చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటారు ఇక్కడ ఫెర్టిలైజ్ జైగోట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏముంటే ఇక్కడ మేల్ యాంథర్ ఏదైతే ఉందో మేల్ యాంథర్లో ఉన్న పాలిన్ అనేది ఫిమేల్ స్టిగ్మాకి చేరి లోపల ఉన్న ఓవరీతో ఫ్యూజ్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరిగితే అప్పుడు మనకి సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ యొక్క సీడ్స్ అనేవి ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఆ సీడ్ అనేది జర్మినేషన్ అవుతుంది. జర్మినేషన్ అంటే మొలకెత్తడం. ఎప్పుడైతే ఈ మొక్క మొలకెత్తిందో ఆటోమేటిక్గా మనం ఇక్కడ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో చూద్దాం. మెండల్ ప్రొడ్యూస్డ్ ప్యూర్ స్టెయిన్స్ బై అలౌయింగ్ ద ప్లాంట్స్ టు సెల్ఫ్ పాలినేటెడ్ ఫర్ సెవరల్ జనరేషన్స్. ఈయన ఏం చేశారంటే ఈ యొక్క ప్యూర్ స్ట్రెయిన్స్, ప్యూర్ అంటే చెప్పాను కదా ఒకటే క్యారెక్టర్, లేదా ఉంటే క్యాపిటల్ ఆర్ కానీ స్మాల్ ఆర్ కానీ ఉంటే ఆ హోమోజైగస్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్యూర్ అంటాము. ఇక్కడ ఈయన ఏం చేశారంటే చాలా రోజుల వరకు అలా వదిలేశారంట. సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఈయన ఎక్కువ చెప్పారనమాట, అంటే అలా వదిలేయడం జరిగింది. సో అంటే సెల్ఫ్ పాలినేషన్ జరిగినప్పుడు ఏ క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయో అయినా అలా స్టాప్ చేసి అలా చూడడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఈయన 8 ప్లాంట్స్ యొక్క ట్రేట్స్ లక్షణాలు మనం తీసుకున్నారు. ఈయన ఈ యొక్క 8 లక్షణాలు ఏంటో చూద్దాం. ఒకటి సీడ్ షేపు, ఆ సీడ్ షేప్ అనేది రౌండ్, అలాగే ఒకటి వ్రింకిల్. రెండోది సీడ్ కలర్ వచ్చేసి ఒకటేమో ఎల్లో, ఒకటేమో గ్రీన్. పాడ్ షేప్ వచ్చేసి, పాడ్ అంటే ఏదైతే విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం పైన ఉండే ఆ విత్తనాలు ఏదైతే ఉన్నాయో అంటే ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనం పాడ్ షేప్ అనొచ్చు. ఆ పాడ్ షేప్ అనేది స్మూత్గా ఉందా లేదా వ్రింకిల్గా ఉందా, అంటే నునుపుగా ఉందా లేదా వ్రింకిల్ కంటే ముడుచుకుపోయి ఉందా అనేది ఇక్కడ ఆ క్యారెక్టర్ అనేది తీశారు. నెక్స్ట్ పాడ్ కలర్, ఈ యొక్క పాడ్ అనేది ఆ యొక్క విత్తనం అనేది ఏ కలర్లో ఉంది, గ్రీన్లో ఉందా ఎల్లో ఉందా ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ట్రేట్ వచ్చేసి సీడ్ కోట్ కలర్. అయితే ఈ యొక్క సీడ్ కోట్ లోపలే ఈ యొక్క పాడ్ అనేది ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఆ సీడ్ కోట్ ఏదైతే ఉందో ఆ సీడ్ కోట్ ఏ కలర్లో ఉందో చూశారు. ఒకటేమో సీడ్ కోట్, ఒకటేమో గ్రే కలర్లో, ఒకటేమో వైట్ కలర్లో ఒక ట్రేట్ అనేది ఈయన చేశారు. నెక్స్ట్ ఫ్లవర్ పొజిషన్, ఈ యొక్క ఫ్లవర్ అనేది యాక్సియల్గా ఉందా టెర్మినల్గా ఉందా. యాక్సియల్ అంటే అక్షం మీద ఉందా, లేదా టెర్మినల్ అంటే చివరిగా ఉందా, అంటే మధ్యలో ఉందా లేకపోతే చివరిగా ఏర్పడిందో ఫ్లవర్ అనేది ఏమైనా ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ప్లాంట్ హైట్, మరి ప్లాంట్ హైట్ అనేది ఈ యొక్క ప్లాంట్ పొడవుగా ఉందా లేదా పొట్టిగా ఉందా, టాల్గా ఉందా షార్ట్గా ఉందా చూశారు. నెక్స్ట్
ఈ యొక్క ఫ్లవర్ కలర్ అనేది ఏంటి అంటే ఫ్లవర్ కలర్ అనేది పర్పుల్గా ఉందా లేదా వైట్గా ఉందా, పీ ఈ 2 క్యారెక్టర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పీ ప్లాంట్ ట్రైట్స్ అనేవి ఇచ్చారు కదా. సో ఆ పీ ప్లాంట్ ట్రైట్స్కి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ యొక్క ట్రైట్ సీడ్ షేప్ అమ్మ. ఇక్కడ చూడండి, డామినెంట్ ట్రైట్, రెసిసివ్ ట్రైట్. సో డామినెంట్ ట్రైట్ ఏంటంటే స్మూత్, ఇదేమో రింకిల్ అనమాట. నెక్స్ట్ సీడ్ కలర్ అనేది ఎల్లో అని చెప్పాం కదా. సో ఎల్లో వచ్చేసి డామినెంట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది, అలాగే రెసిసివ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. పాడ్ షేప్ అంటే చెప్పా కదా. సో పాడ్ షేప్ అనేది ఇన్ఫ్లాటెడ్గా అంటే సమాంతరంగా ఉంది, ఇదేమో వ్రింకిల్గా ఉంది. అంటే ఇన్ఫ్లాటెడ్ అంటే నునుపుగా ఉంది, ఇక్కడేమో వ్రింకిల్గా ముడుచుకుపోయి ఉందన్నమాట. నెక్స్ట్ పాడ్ కలర్ గ్రీన్ కలర్లో ఉంది, ఇక్కడ వచ్చి ఎల్లో కలర్లో ఉంది. అంటే పైన చెప్పినవి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క ట్రైట్స్ని. ఇక ఫ్లవర్ కలరు పర్పుల్ తీసుకున్నారు, ఇక్కడ వైట్ తీసుకున్నారు. ఇక్కడ ఆన్ స్టెమ్ లేదా ఎట్ టిప్. నేను యాక్సియల్ అన్నాం కదా, యాక్సియల్ అంటే ఆన్ స్టెమ్ మీద ఉందా లేదా ఒక టిప్ మీద బేస్ అయి ఉందా అనే ఒక ట్రైట్ అనేది తీసుకున్నారు. అలాగే ఈ యొక్క స్టెమ్ లెంత్ అనేది టాల్గా ఉందా లేదా డ్వార్ఫ్గా ఉందా, ఈ యొక్క 8 క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క క్రాసింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న 8 ప్లాంట్ ట్రైట్సే ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు. సో ఫైనల్గా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ అనేవి మనం చూద్దాం. ఈయన ఎక్స్పెరిమెంట్ చేశాక ఫైనల్గా రిజల్ట్స్ వచ్చినాయి ఏంటంటే స్మూత్ సీడ్ని అలాగే వ్రింకిల్ సీడ్ని క్రాస్ చేస్తే మనకి రేషియో ఎలా వచ్చిందంటే F2 జనరేషన్లో 2:96:1 అనేది వచ్చింది. సో ఎక్కువగా 5474 స్మూత్ ప్లాంట్స్ అనేవి వచ్చి అంటే స్మూత్ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యి 1850 ఏమో వ్రింకిల్ సీడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఎల్లో సీడ్ గ్రీన్ సీడ్ తీసుకుంటే 3:1:1 అనేది ఫామ్ అయింది. 6022 ఏమో ఎల్లో సీడ్స్ వచ్చాయి, 2000 ఏమో గ్రీన్ సీడ్స్ వచ్చాయి. సో ఇన్ఫ్లాటెడ్ పాడ్ అనేది ఏదైతే ఉందో ఇన్ఫ్లాటెడ్ పాడ్ వ్రింకిల్ పాడ్ని ఈ యొక్క క్రాస్ చేస్తే 2:95:1 అనేది ఈ యొక్క పాడ్స్ అనేవి వచ్చాయి. సో 882 ఏమో ఇన్ఫ్లాటెడ్ వచ్చాయి, 299 వచ్చాయి వ్రింకిల్ వచ్చాయి. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ జనరేషన్లో 2:82:1 అనేది వచ్చింది. సో 428 గ్రీన్ వచ్చాయి, 152 ఏమో ఎల్లో పాడ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ పర్పుల్ ఫ్లవర్కి వైట్ ఫ్లవర్కి చేస్తే 3:14:1 అనేది వచ్చింది. 705 ఏమో పర్పుల్, 224 ఏమో వైట్ వచ్చాయి. సో ఫ్లవర్ ఆన్ స్టెమ్, ఫ్లవర్ ఆఫ్ టిప్ చూస్తే ఫ్లవర్ ఎట్ టిప్ చూస్తే 3:14:1 అనేది వచ్చింది. 651 ఏమో లాంగ్ స్టెమ్ అనేది, 207 ఏమో ఎట్ టిప్ అనేది ఫామ్ అయింది. ఈ విధంగా అయినా ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఎక్కువ డామినెంట్ కలర్ అంటే ఇక్కడ చూడండి 5474 స్మూత్ అనేది వచ్చింది, రెండో దాంట్లో 1850 ఏమో వ్రింకిల్ వచ్చాయి. అంటే ఎక్కువ డామినెన్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. సో డామినెన్సే ఎక్కువ మనకి ప్రజెంట్ అయ్యాయి. సో ఈ యొక్క రేషియో అనేది ఎలా మ్యాచ్ అయిందో చూద్దాం. ద థియరటికల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రేషియో ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూసింగ్ రౌండ్ ఆర్ వ్రింకిల్ సీడ్స్. ఇక్కడ ఏమంటే 4 లక్షణాలని కలిపితే ఇక్కడ 3 ఏమో రౌండ్ వచ్చింది, 1 ఏమో వ్రింకిల్ వచ్చింది. సో మెండల్ అబ్జర్వ్డ్ రేషియో వాజ్ 2:96:1 అనేది ఇక్కడ ఫామ్ అయింది. ద డిస్క్రిప్టివ్ ఈజ్ డ్యూ టు స్టాటికల్ ఎర్రర్. అయితే మనం డిస్క్రిపెన్సీ అంటే ఏంటంటే అంటే వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యత్యాసాలు ఒక ప్లాంట్కి పక్కన పెట్టినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతాయని ఈయన చెప్పాడు. ఆ రేషియోని మనం ఆ విధంగానే అబ్జర్వ్ చేయొచ్చు అనేసి ఈయన చెప్పడం జరిగింది. ద లార్జర్ దెన్ శాంపిల్ ద మోర్ నియర్లీ ద రిజల్ట్స్ అప్రాక్సిమేటెడ్ టు ద థియరటికల్ రేషియో. ఇప్పుడు ఎప్పుడైతే మనం లార్జర్ శాంపిల్స్ తీసుకుంటామో అప్పుడే మనకి యొక్క రేషియో అనేది డీటెయిల్గా అర్థమవుతుందని ఈయన చెప్పాడు. సో ఫైనల్గా ఈయన 8 క్యారెక్టర్స్లో ఎక్కువ మనకి డామినెన్సే మనకి ప్రజెంట్ అయింది. సో ఆ డామినెన్సే మనం ఎక్కువగా చూసాం. ఈ యొక్క ప్లాంట్స్ అన్నిటినీ పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రమే ఈ యొక్క లక్షణాలు రేషియో అనేది మనం అనాలిసిస్ చేయగలమని ఆయన చెప్పాడు. జనరేషన్ గ్యాప్ చూద్దాం. ఇక్కడ P1 జనరేషన్, F1 జనరేషన్, F2 జనరేషన్ ఉందమ్మా. సో P1 జనరేషన్ అంటే పేరెంటల్ జనరేషన్, F1 జనరేషన్ అంటే ఆ పేరెంట్ జనరేషన్ రెండింటిని క్రాస్ చేస్తే వచ్చిన జనరేషనే మనం F1 జనరేషన్ అంటాం. మరి F2 జనరేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే F1 జనరేషన్లో వచ్చిన ఆ యొక్క హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైబ్రిడ్స్ని క్రాస్ చేస్తే వచ్చే జనరేషనే F2 జనరేషన్. సో ఇక్కడ పేరెంటల్ P1 జనరేషన్ అంటే మన ఎగ్జాంపుల్గా క్యాపిటల్ ఆర్ లేదా స్మాల్ ఆర్ ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు వచ్చే జనరేషనే మనకి F1 జనరేషను. అలా కాకుండా ఈ యొక్క F1 జనరేషన్ అంటే ఈ యొక్క క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వస్తుంది కదా. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని చేస్తే మనకు వచ్చే జనరేషనే F2 జనరేషన్. సో చూద్దాం. ద పేరెంటల్ జనరేషన్ ఈజ్ ఇన్ ఏ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ యొక్క P1 జనరేషన్ అంటే ఓన్లీ పేరెంటల్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రీడ్ చేస్తే దాన్ని P1 జనరేషన్ అంటాం. అలా కాకుండా
ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఫామ్ అయిందో పేరెంటల్ జనరేషన్ యొక్క క్రాస్ చేస్తే వచ్చిన జనరేషన్ F1 జనరేషను, ఈ యొక్క ఫస్ట్ జనరేషన్ యొక్క ఆఫ్ స్ప్రింగ్ సంతానం ఏదైతే ఉందో దాన్ని బ్రీడ్ చేస్తే వచ్చిన జనరేషనే F1 ఫిలియల్ జనరేషన్. సో అంటే ఫిలియల్ అంటే ఏంటంటే వాటి కుటుంబం యొక్క లక్షణాలు అనమాట. సో ఫ్రమ్ బ్రీడింగ్ ఇండివిజువల్ ఫ్రమ్ ద P1 జనరేషన్. ఈ యొక్క హైబ్రిడ్లో ఏంటంటే ఇండివిజువల్ ఫార్మ్స్ బ్రీడింగ్స్ అనేవి జరిగి నెక్స్ట్ జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే P1 జనరేషన్కి F1 జనరేషన్కి చాలా తేడా అనేది మనకి కనిపిస్తుంది. F2 జనరేషన్ అంటే ద సెకండ్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్ ఏ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ యొక్క సెకండ్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ సెకండ్ జనరేషన్ అంటే F1 జనరేషన్లో వచ్చిన ఆ గ్యామెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేస్తే వచ్చే జనరేషనే F2 జనరేషన్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ జనరేషన్స్ యొక్క గ్యాప్. సో P జనరేషన్ అంటే పేరెంటల్ జనరేషన్ అన్నాం. సో ఇక్కడ చూద్దాం క్యాపిటల్ T టాల్ అనేది చూశారు. ఇక్కడ ఈ యొక్క టాల్ని అంటే పొడవాటి దాన్ని అలాగే పొట్టి లక్షణాలని క్రాస్ చేస్తే మనకి F1 జనరేషన్ వచ్చిందమ్మా. ఫ్లో చార్ట్లో చూడండి డీటెయిల్గా. సో టాలు డ్వార్ఫ్ రెండింటిని క్రాస్ చేస్తే F1 జనరేషన్. పేరెంటల్ జనరేషన్లో ఇది తీసుకున్నాము, పేరెంటల్ జనరేషన్ క్రాస్ చేస్తే F1 జనరేషన్ వచ్చింది. ఈ యొక్క F1 జనరేషన్లో రిజల్ట్స్ ఏంటి, ఒక టాలు ఒక డ్వార్ఫ్ అనేది వచ్చింది. సో అంటే ఏంటి, ఇక్కడ F1 జనరేషన్లో హైబ్రిడ్స్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, పేరెంటల్ జనరేషన్లో ఏమో హోమోజైగస్ నార్మల్ ఫామ్ అవుతాయి, ఇక్కడ మాత్రం F1 జనరేషన్లో మాత్రం హైబ్రిడ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క హైబ్రిడ్స్ని క్రాస్ చేస్తే చూడండి, హైబ్రిడ్స్ క్యాపిటల్ T స్మాల్ టీని ఈ యొక్క హైబ్రిడ్స్ని క్రాస్ చేస్తే ఇక్కడ చూడండి ఏమొచ్చినాయో, క్రాస్ 2 హైబ్రిడ్ క్రాస్ గెట్ 3 టాల్ 1 షార్ట్. సో చూడండి క్యాపిటల్ T స్మాల్ టీ రెండు అనేవి ఇవి వచ్చినాయి, ఒక క్యాపిటల్ T స్మాల్ టీ అనేది వచ్చింది. సో 3 టాల్ 1 షార్ట్ అనేది F2 జనరేషన్లో వచ్చిందనమాట. సో P జనరేషను, F1 జనరేషన్, F2 జనరేషన్ అంటే అర్థమైంది కదా. సో ఏ అయితే పేరెంటల్ ఉన్నాయో క్యాపిటల్ R స్మాల్ ఆర్ని ఈ రెండింటిని క్రాస్ చేస్తే వచ్చే జనరేషనే F1 జనరేషను. ఈ యొక్క F1 జనరేషన్ మనం హైబ్రిడ్ అంటాం. ఈ యొక్క హైబ్రిడ్ని రెండింటిని క్రాస్ చేస్తే వచ్చే జనరేషనే మనం F2 జనరేషన్ అంటాం. ఈ యొక్క F2 జనరేషన్లో మనకి 3:1 అనేది రేషియో అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇక మోనో హైబ్రిడ్ క్రాసెస్ చూద్దాం. మోనో హైబ్రిడ్ క్రాస్లో P1 మోనో హైబ్రిడ్ క్రాస్ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేరెంటల్ మోనోహైబ్రిడ్ క్రాస్ P1 అంటే పేరెంటల్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో చూద్దాం, పేరెంటల్ మోనోహైబ్రిడ్ క్లాస్లో అల్లెల్స్ ఏం చేశారంటే సీడ్ షేప్ని, ట్రైట్ ఏమో లక్షణం ఏమో సీడ్ షేప్ని గుర్తించారు. అల్లెల్స్ వచ్చేసి రౌండ్ రింకిల్ తీసుకున్నారు. సో చూడండి రౌండ్ సీడ్స్ క్యాపిటల్ R ఇక్కడ వచ్చేసి స్మాల్ ఆర్. సో ఈ రెండింటిని క్రాస్ చేస్తే క్యాపిటల్ R అన్నీ ఇక్కడ P1 జనరేషన్ మొత్తాన్ని క్రాస్ చేస్తే P1 మోనోహైబ్రిడ్ని క్రాస్ చేస్తే మనకేమొచ్చింది, హైబ్రిడ్స్ వచ్చాయి. సో ఇక్కడ జీనోటైప్ చూద్దాం, క్యాపిటల్ R అంటే జీనోటైప్ అంటే జెనెటికల్ క్యారెక్టర్, క్యాపిటల్ R అంటే హైబ్రిడ్ వచ్చింది. అలాగే పీనోటైప్ అంటే ఫిజికల్ క్యారెక్టర్ ఏదైతే కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రౌండ్ షేప్ని తీసుకున్నాం కాబట్టి రౌండ్ అనేది ఫామ్ అయింది. సో జీనోటైపిక్ రేషియో చూద్దాం, ఆల్ ఎలైక్ అంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి, పీనోటైప్లో కూడా ఆల్ ఒకేలాగా ఉన్నాయి. సో హైబ్రిడ్లో అన్నీ ఒకేలాగా మనకి లక్షణాలు అనేవి ఫామ్ అయినాయి. P1 మోనోహైబ్రిడ్ క్రాస్ రివ్యూ అంటే ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇక్కడ ఏంటంటే సీడ్ షేప్ చేస్తే ఇక్కడ P1 మోనోహైబ్రిడ్ క్రాస్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే హోమోజైగస్ డామినెంట్, హోమోజైగస్ రెసిసివ్ అంటే వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. హోమోజైగస్ డామినెంట్ అంటే క్యాపిటల్ R, హోమోజైగస్ రెసిసివ్ అంటే స్మాల్ ఆర్. ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి ఆఫ్ స్ప్రింగ్స్ సంతానం ఏం ఫామ్ అయిందంటే హెట్రోజైగస్ హైబ్రిడ్స్ అనేవి ఫామ్ అయ్యి చెప్పాను కదా. ఆఫ్ స్ప్రింగ్స్ కాల్డ్ F1 జనరేషన్. ఈ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ఏదైతే వారసత్వం సంతానం ఏదైతే వచ్చిందో దాన్ని మనం F1 జనరేషన్ అంటాం. జీనోటైపిక్ ఆర్ పీనోటైపిక్ రేషియో ఆల్ ఎలైక్. ఈ యొక్క జీనోటైపిక్ అలాగే పీనోటైపిక్ రేషియో అంతా ఒకేలాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పేరెంటల్ సీక్వెన్స్లో మనకి క్రాస్ చేస్తే మనకి హైబ్రిడ్ అనేది వచ్చింది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు F1 మోనోహైబ్రిడ్ క్రాస్ చూద్దాం. ఈ యొక్క F1 అంటే ఈ యొక్క పేరెంటల్ రెండు క్రాస్ చేసిన తర్వాత వచ్చిన హైబ్రిడ్ ఏదైతే ఉందో దాన్నే మనం F1 అంటున్నాం. సో ఇక్కడ సీడ్ షేప్ అనేది ట్రైట్ మనం తీసుకున్నాం, ఇక్కడ రౌండ్ రింకిల్ తీసుకున్నాం, క్యాపిటల్ R స్మాల్ ఆర్ అంటే హైబ్రిడ్ అమ్మ. ఇది హైబ్రిడ్ని మనం తీసుకొని క్రాస్ చేసినప్పుడు ఇక్కడ క్యాపిటల్ R స్మాల్ ఆర్ అనేది వచ్చింది. సో జీనోటైపిక్ రేషియో, జెనెటికల్ రేషియో ఎలా ఉందంటే క్యాపిటల్ R స్మాల్ ఆర్ అనేది వచ్చింది. సో పీనోటైపిక్ రేషియోలో రౌండ్ అండ్ రింకిల్ అనేవి ఫామ్ అయ్యాయి. అంటే రెండు రకాలు ఇక్కడ మనకి ఫామ్ అయినాయి. సో ఇక్కడ 1:2:1 అనేది జీనోటైపిక్ రేషియో, పీనోటైపిక్ రేషియో వచ్చేసి 3:1. సో రౌండ్ ఏమో 3 ఫామ్ అయ్యాయమ్మా, రింకిల్ ఏమో 1 ఫామ్ అయ్యాయి. సో ఇలా ఫామ్ అయిన జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం F2 జనరేషన్ అంటాం.
సో ఇక మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క రివ్యూ చూద్దాం. ఇక్కడ ఏంటంటే హెటరోజైగస్ హైబ్రిడ్ అనమాట. ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు మనకి ఆఫ్ స్ప్రింగ్స్ ఏమొచ్చాయంటే 25% హోమోజైగస్ డామినెంట్ వచ్చింది క్యాపిటల్. అలాగే 50% ఏమో హెటరోజైగస్ వచ్చింది క్యాపిటల్ ఆర్. అంటే ఎక్కువ హైబ్రిడ్ అనేది మనకి ఫామ్ అయింది. నెక్స్ట్ హోమోజైగస్ రెసిసివ్ అనేది 25% వచ్చింది. సో F1 జనరేషన్ మనం క్రాస్ చేసినప్పుడు F2 జనరేషన్లో మనకి హెటరోజైగస్ హైబ్రిడ్ ఏమో 50% వస్తే మనకి హోమోజైగస్ డామినెంట్ 25% ఏమో రెసిసివ్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఈ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ఏదైతే వారసత్వాలు వచ్చినాయో దాన్ని మనం F2 జనరేషన్ అన్నాం. ఈ యొక్క జీనోటైపిక్ రేషియో వచ్చేసి జెనెటికల్ రేషియో వచ్చేసి 1:2:1. అంటే ఇక్కడ 50% వచ్చింది కాబట్టి 2 అన్నాం, 25% వచ్చింది కాబట్టి 1 అన్నాం, మరలా 1 అన్నాం. సో ఫినోటైపిక్ రేషియో 3:1. సో ఫినోటైపిక్ రేషియోలో మనకి రౌండ్ అనేవి ఎక్కువ ఫామ్ అయ్యాయి కాబట్టి 3 అనేవి ఫామ్ అయ్యాయి కాబట్టి దాన్ని 3తో సూచించాం. ఇక్కడ 1 అనేది రింకిల్ వచ్చింది కాబట్టి దాన్ని అలా సూచించాం. సో ఇక్కడ పీ ప్లాంట్ మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఈ యొక్క పీ ప్లాంట్ అనేది మనకి స్మూత్ టెక్స్చర్ అలాగే రింకిల్ అనేది మనకు కనిపిస్తుంది. సో చూడండి, సమ్ ఆఫ్ దీస్ పీస్ హ్యావ్ ఏ స్మూత్ టెక్స్చర్ వైల్ అదర్ ఆర్ రింకిల్. కొన్నేమో నునుపుగా ఉన్నాయి, కొన్నేమో గరుగ్గా మనకి కనిపించాయి. సో అండ్ నౌ ద టెస్ట్ క్రాస్. సో ఫైనల్గా టెస్ట్ క్రాస్ అనేది చూద్దాం. సో P1 క్రాస్ అంటే పేరెంటల్ క్రాస్, రెండింటిని హోమోజైగస్ని క్రాస్ చేస్తే వచ్చే జనరేషన్ F1 క్రాస్. ఈ యొక్క F1 క్రాస్లో మనకి హైబ్రిడ్స్ వస్తాయి. ఈ యొక్క హైబ్రిడ్స్ని రెండింటిని క్రాస్ చేస్తే వచ్చే రిజల్టే మన F2 క్రాస్ అంటున్నాం. ఇప్పుడు టెస్ట్ క్రాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెండల్ దెన్ క్రాస్డ్ ఏ ప్యూర్ అండ్ ఏ హైబ్రిడ్ F2 ఈజ్ F2 జనరేషన్. ప్యూర్ అంటే తెలుసు కదా, క్యాపిటల్ ఆర్ లేదా స్మాల్ ఆర్ అంటే డామినెన్స్ కానీ రెసిసివ్ కానీ తీసుకున్నారు. అలాగే ఈ యొక్క F2 జనరేషన్లో వచ్చిన హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని మనం తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ నౌన్ యాజ్ F2 ఆర్ టెస్ట్ క్రాస్. అంటే ఒక హోమోజైగస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ హోమోజైగస్ క్యారెక్టర్ని అలాగే ప్యూర్ని అలాగే F2 జనరేషన్లో వచ్చిన హైబ్రిడ్ని రెండింటిని క్రాస్ చేస్తే వచ్చే జనరేషన్ మనం టెస్ట్ క్రాస్ అంటున్నాం. సో దెర్ ఆర్ 2 పాసిబుల్ టెస్ట్ క్రాస్ అనేవి మనకు వచ్చాయి. హోమోజైగస్ డామినెంట్ అలాగే హోమోజైగస్ డామినెంట్ ఇంటూ హైబ్రిడ్ లేదా హోమోజైగస్ రెసిసివ్ ఇంటూ హైబ్రిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే హోమోజైగస్ డామినెంట్ అంటే క్యాపిటల్ ఆర్, హోమోజైగస్ రెసిసివ్ అంటే స్మాల్ ఆర్. సో F2 జనరేషన్లో ఫస్ట్ చూద్దాం. ఈ యొక్క సీడ్ షేప్లో మనకి హోమోజైగస్ డామినెంట్తో మనకి క్రాస్ చేశారు. సో క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ తీసుకున్నారు. మన రిజల్ట్ చూస్తే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ యొక్క క్యాపిటల్ ఆర్ ఈ యొక్క పట్టికలో మనం చూసాం. సో జీనోటైపిక్ రేషియో క్యాపిటల్ ఆర్ అలాగే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అనేది వచ్చింది. అంటే ఒకటేమో హోమోజైగస్ క్యారెక్టర్ వచ్చింది, ఒకటేమో హెటరోజైగస్ క్యారెక్టర్ అనేది మనకి ఫామ్ అయింది. ఫినోటైప్లో ఏంటంటే రౌండ్ అనేది ఫామ్ అయింది. సో జీనోటైపిక్ రేషియో 1:1 అనేది ఫామ్ అయింది. ఫినోటైపిక్ రేషియో కూడా ఆల్ ఎలైక్ అన్నీ ఒకేలాగా మనకి కనిపించడం జరిగింది. నెక్స్ట్ టెస్ట్ క్రాస్ ఏదైతే ఉందో మోనో హైబ్రిడ్ క్రాస్ సెకండ్ మనం చూద్దాం. మనకి ఇక్కడ రెసిసివ్ తీసుకున్నాం. ఫస్ట్ వన్లో F1లోనేమో F2లో ఫస్ట్ మెథడ్లోనేమో డామినెన్స్ తీసుకుంటే ఇక్కడ మాత్రం రెసిసివ్ తీసుకున్నారు. సో స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ తీసుకున్నాం. ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి వచ్చిన క్యారెక్టర్స్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇక్కడ చూడండి 1:1 అనేది మనకి ఫామ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా అంతే. జీనోటైపిక్ రేషియో వచ్చేసి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఫినోటైపిక్ రేషియో వచ్చేసి రౌండ్ రింకిల్ రెండు ఫామ్ అయినాయి. రేషియో అనేది 1:1 అనేది ఫామ్ అయింది. సో రెండు 50-50 అనేది మనకి ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ హోమోజైగస్ ఇంటూ హెటరోజైగస్ క్రాస్ చేస్తే మనకి 50% హోమోజైగస్ వచ్చింది, 50% ఏమో హెటరోజైగస్ వచ్చింది. సో ఫినోటైపిక్ రేషియో 1:1 వచ్చింది. నేను టెస్ట్ క్రాస్ చేస్తే ఎక్కువ మనకి 50-50 అనేది వచ్చాయన్నమాట. సో ఆఫ్ స్ప్రింగ్ హ్యావ్ సేమ్ జీనోటైప్ యాజ్. సో ఇక్కడ మనకి ఫైనల్గా మీకు నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటంటే మనం ఓన్లీ 2 క్యారెక్టర్సే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క టేబుల్ ఏదైతే ఉందో ఈ యొక్క టేబుల్లో ఇచ్చిన క్యారెక్టర్స్ని మేము చెప్పిన విధంగా మీరు ఒకసారి మోనో హైబ్రిడ్ అంటే పేరెంటల్ జనరేషను, F1 జనరేషను, F2 జనరేషను అలాగే టెస్ట్ క్రాస్ చేసి చూడండి, మీకు డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో ఇది ఈ యొక్క సెకండ్ వీడియోలో మనకి మొత్తం ఈ యొక్క కాన్సెప్ట్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. వారు ఆటోమేటిక్గా ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే మెండల్స్ లాస్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెండల్స్ లాస్లో లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ అప్లయింగ్ లా ఆఫ్ సెగ్రిగేషన్, నెక్స్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి, ఈ యొక్క క్లాసెస్లో ఈ యొక్క విధానం ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.